ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు నా ప్రశ్నలకి సమాధానం చెప్పేంత వరకు నేను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. నాకు మీరు చెప్పే తీరాలి. మీ మనసులో ద్వేషం అనే విషయం నిండిపోయింది కదా, దానికి కారణం ఏమిటి అని. మిసెస్ నర్మద గారి మీద ఉన్న ఇంత ద్వేషం అనే రంగు మీ జీవితంలో ఉన్న మిగతా రంగుల్ని తక్కువ చేసేస్తుంది. ముందు చేతి నీకే చెప్పేది, చేయి. నీకు చాలా సరదా కదా అడ్డుగోడలు కట్టడం అంటే. అందుకని నేను ఈ రోజు మీ ముందు ఒక గోడలాగా ఎప్పటి వరకు నిలబడతానంటే మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు. ఆ తర్వాత కూడా ఉంటానండి మీ గ్యారెంటీ కార్డు భార్యగా మారి. నీకు బాగా సరదాగా ఉంది కదా జనాల గతం గురించి తెలుసుకోవాలని. సరే అయితే ఓ పని చేద్దాం. నువ్వు నాకు నీ గతం గురించి చెప్పు, నేను నా గతం గురించి నీకు చెప్తాను. తర్వాత ఒకరోజు ఏమవుతుంది, నేను నీకు ఏదైతే చెప్తానో అదొక న్యూస్ పేపర్ హెడ్లైన్ అవుతుంది అండ్ నీ ప్రమోషన్కి కారణం అయిపోతుంది. నువ్వు ఇలాంటిది ఏదో ప్లాన్ చేసావు కదా. మీకేమనిపిస్తుంది? ఈ 4 గోడల గదిలో మనం మాట్లాడుకునే విషయాలు నేను న్యూస్ ఛానల్లో వేసేస్తాననుకుంటున్నారా? ఇంతకు ముందు అలా జరగలేదా? నా పేరు రేఖా చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు గనక నా తమ్ముడు ధ్రువ్ చౌదరి తిరిగి కనిపించకపోతే దీని వెనుకున్నది ఎవరు అని మీ అందరికీ తెలియాలి. సిటీలోని అతిపెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. నా నిజం చాలా పెద్దది అండ్ నాకు నీ మీద నమ్మకం చాలా తక్కువ. అండ్ మన బంధానికి పునాదే కుండ మార్పిడి. సో ఒక పని చేద్దాం, మన గతాలని ఇచ్చిపుచ్చుకుందాం, లేదంటే ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు నాకు నీ గతం గురించి చెప్పొద్దు, నేను నీ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యను. మీరు బయటికి వెళ్తున్నారు కదా, హాయిగా వెళ్ళండి. నీ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నానులే. అయినా మీరు ఎప్పుడు చెప్పనే లేదు, కానీ నాకు అర్థమైపోయింది మనిషి క్యారెక్టర్ని అర్థం చేసుకునేంత తెలివి లేదు మీకు. నీకు చాలా బాధగా ఉంది కదా, ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నువ్వు నా గతం గురించి చెప్పించలేకపోయావు అని.